వచ్చింది దావీదుకి? కుదరని రోగం వచ్చి మంచం ఎక్కాడంట. మందు లేదు. డాక్టర్లు అందరూ అంటున్నారు, అమ్మో రాజుగారికి కుదరని రోగం వచ్చేసింది, మాకు మందు లేదు. ఇజ్రాయెల్లో మందు లేదు, సిరియాలో ఎక్కడ, దేశంలో ఎక్కడ మందు లేదు. కాబట్టి ఏ రోగం వచ్చిందంట దావీదుకి? కుదరని రోగము. కానీ దేవుడు ఏం చేశాడంట? చదవమ్మా. ఆపదలన్నిటి నుండి ఆయన నన్ను అంటే దావీదు యొక్క వ్యాధి నుండి దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. హల్లెలూయా. God has healed that disease. Yes. ఏం జరిగింది అక్కడ? అంతముగా లాస్ట్కి డైలాగ్ ఏం వేశాడు దావీదు? చదవమ్మా వచనం. అన్నిటిలో నుండి హల్లెలూయా నన్ను విడిపించి ఉన్నాడు. కుదిరేటి రోగము, కుదరని రోగము, తీరే అప్పు, తీరనప్పు, ఏది ప్రాబ్లం అన్నిటి నుండి తప్పించిన తర్వాత అప్పుడు చదవమ్మా. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. ఏంటండి అప్పుడు ఏం చేశాడంట? పెద్ద కర్రట్టుకొని నెట్టి మీద కొడతారు కదా, కయ్యా కై అంటుందనుకో కుక్క. అప్పుడు చూసి అద్దిరా ఇప్పుడు డైలాగ్ వేసావు కదా, నీకేమో తప్పిదేమో, ఆడికేమో కర్ర. ద లార్డ్. అందుకే యెహోవా యందు నిరీక్షణ ఉంచండి. హల్లెలూయా. ఊరక ఉండండి. యేసయ్యని అలాగే పక్కన చెప్పండి. అందుకే యేసయ్యని గట్టిగా పట్టుకోనండి. ఎందుకు? దేవుడు ఒకరికి చేసింది అందరికీ చేస్తా. అందుకే ఆయన ఎవరు? దావీదు కుమారుడు. అంటే దావీదుని ఎలా విడిపించాడో నిన్ను కూడా అలాగే విడిపిస్తా. అందరూ చెప్పండి, నా దావీదుని విడిపించిన దేవుడు, దావీదు కష్టములన్నిటి నుండి విడిపించిన దేవుడు, దావీదు రోగములన్నిటినీ స్వస్థపరిచిన దేవుడు, నా కష్టాల నుండి, నా సమస్యల నుండి నన్ను విడిపిస్తాడు. అప్పుడు విడిపించిన తర్వాత ఏం చేస్తారంట? అందరూ చెప్పండి, నా కన్నులు నా శత్రువులను చూసి ఆనందపడతాయి. ఎస్. నువ్వేం చేయవలసిన లేదు. అందుకని ఊరుకొని చూడాలంట అలాగా లైఫ్ని. వాక్యం విని జస్ట్ హోల్డ్ బ్యాక్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ టు యువర్ లైఫ్. కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, జరగనే డైలాగులు అయినాయి. ఆ డైలాగుల తర్వాత దేవుడు వారి అంతం చూపిస్తాడు. అంటే విశ్వాస యొక్క అంతం ఏంటండి? సమృద్ధి, క్షేమము, స్వస్థత, సంపూర్ణత. ఈరోజు కుమిలిపోయిన బాధలో, వేదనలో, కష్టములో, తీరని రోగములో ఇబ్బంది పడుతూ ఉన్నావా? దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను. ఐ విల్ సెట్ యూ ఫ్రీ. ఐ విల్ రిడీమ్ యూ. ఐ విల్ బ్లెస్ యూ. కీర్తన గ్రంథం 116వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. అంటే ఈ డైలాగులన్నీ అయిపోయిన తర్వాత ఏమంటున్నాడు? యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా. దావీదును వద్దన్నాడా? నేను చేయనన్నాడా? ఏం చేశాడంట దేవుడు? దావీదు మొరను ఆలకించాడంట. పక్కన చెప్పండి, నీ మొర కూడా ఆలకిస్తాడని చెప్పండి. ఎస్. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. చదవమ్మా. ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. హల్లెలూయా. దేవుడి పట్ల ఎలా కృతజ్ఞత పెరుగుతుందో తెలుసా? ఆయన వింటాడంట మన ప్రార్థనలు. కొంచెం ఆలస్యం జరుగుతున్నా, కొంచెం తెకమక జరుగుతున్నా ఆయన ప్రార్థన వింటాడంట. విని ఆలకించి తప్పకుండా నీ సమస్య నుంచి విడిపిస్తాడంట. అప్పుడు నీ కృతజ్ఞత పడుతుందంట. జీవితాంతము వెళ్తాను నేను సంఘానికి, జీవితాంతము నేను ప్రార్థిస్తాను, జీవితాంతము నా దేవుడికి ఇస్తాను. దేవుడు ఇలా విడిపించడం ద్వారా మనకు వచ్చే బ్లెస్సింగ్స్. హల్లెలూయా. చదవం. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. చూడండి ఇక్కడ దావీదు సమస్యలు ఎటువంటి సమస్యలు అంట? 3వ వచనం చదవమ్మా. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. ఏం చుట్టుకున్నాయంట? మరణ బంధములు. అంటే ఇంకా మరణము గ్యారంటీ. ద కార్డ్స్ ఆఫ్ డెత్ హ్యావ్ సరౌండెడ్. మరణ బంధకములు అన్నమాట. అంటే అప్పు తీర్చలేను, ఇంత అప్పు వచ్చేసింది బాబోయ్, ఇక నేను చనిపోవాలా, ఈ సమస్యలు నేను తట్టుకోలేను, నేను చనిపోవాలా, ఈ వ్యాధి ఇంకా కుదరదు, నేను చనిపోవాలా అంటే మరణ బంధకాలు చుట్టుకున్నాయంట. ద కార్డ్స్ ఆఫ్ డెత్ హ్యావ్ సరౌండెడ్ డేవిడ్. చదువు. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. ఏంటండి? పాతాళపు వేదనలు. ఏమో నరకంకి వెళ్ళిపోతానేమో, ఏమో నేనేం పాపం చేశానంటే పాప మనస్సాక్షి వేధిస్తుంది అనమాట. నీవు పాపివి, అర్హుడువు కాదు, నిన్ను వేదన పెడుతుందేమో. చదువు.
శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. ఏంటండి? ఈ రెండిట్ల వల్ల శ్రమ కలిగిందంట, ఇంకేం కలిగిందంట? దుఃఖము అంట. చదువు, రీడ్. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. చదువు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. ఏంటండి? నా ప్రాణం. అప్పుడప్పుడు మనం మాట్లాడుకోవాలన్నమాట. అందరూ చెప్పండి, నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. ఎస్. ఎప్పుడెప్పుడు ఎవరెవరిని డైలాగ్ నువ్వు పాడిపోతే నీకు ఎలాగే ఉన్నావు, అయిందా, జరిగింది, భలేగా అయింది అని డైలాగులు వేస్తారు. అందుకే ఎప్పుడు కూడా నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకునేటట్టు ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఎవరైతే నీకు కష్టం బాగున్నప్పుడు ఎవరైనా మంచి ప్రవచించే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మంచి క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళాలి. అవునా? క్రైస్తవులే చాలామంది నిందలేస్తారు, అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అరే నాకు ఇలా ముందర మంచి మాటలు ప్రవచించు అని చెప్పినప్పుడు వాడు మాటల ద్వారా నీకు ఆదరణ జరుగుతుంది. హల్లెలూయా. వాడు కూడా లేదా వాక్యం చదువుకో. చదువు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. హల్లెలూయా. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మళ్ళీ చదవమాట ఇలా. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. అంటే ఎవరైతే ఇప్పుడు నాకు విశ్రాంతి లేదు అని అంటున్నారో వాళ్ళందరూ తిరిగి విశ్రాంతిలో ప్రవేశించబోతున్నారు. హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ బీయింగ్ ట్రబుల్డ్? వ్యాధుల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కలవరంతో ఉన్నారేమో. ఈరోజు పక్కన చెప్పండి, నువ్వు తిరిగి నీ క్షేమంలోకి వెళ్ళిపోతున్నావు అని చెప్పండి. గాడ్ విల్ రిటర్న్ బ్యాక్ యువర్ పీస్ నో మ్యాటర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. చదువు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాట్లాడి నమ్మిక ఉంచి తిని. హల్లెలూయా. ఎలా అంటే పరిస్థితులు బాగోపోయినా ఇలా మాట్లాడి ఏం చేశాడంట? నమ్మిక ఉంచాడంట. హల్లెలూయా. ఎవడని డైలాగులన్నీ వేసుకొని, నా ప్రాణమా కృంగిపోక, దేవుడు నీ క్షేమాన్ని తిరిగి ఇస్తాడు, నీ స్వస్థత నీకు వస్తుంది, నీ ఆరోగ్యం నీకు వస్తుంది, నీకు పిల్లలు పడతారు, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు అన్ని ఇల్లు కొనుక్కుంటావు, నీకు అంత క్షేమంగా జరుగుతుంది. నీతో మాట్లాడుకొని ఏం చేయాలంట? ఊరుకుండాలంట. అవతల ఎన్ని డైలాగులు ఉన్నాయని పక్కన చెప్పు. అవతల డైలాగులతో పని లేదని చెప్పండి. ఎస్. అవతల తిట్లతో పని లేదు నీకు. నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకోవాలి. టాక్ టు యువర్ ఓన్ సోల్ అండ్ స్పిరిట్. నా ప్రాణమని వేళ కుంగిపోతావు, ఏం భయపడక. నీ దేవుడు దయాళుడు, నీ దేవుడు మంచోడు, నీ దేవుడు కనికరం గలవాడు, తిరిగి నీ రక్షణ నీకు ఇచ్చేస్తాడు, తిరిగి నీ ఆనందం ఇచ్చేస్తాడని నీతో నువ్వు మాట్లాడుకొని మౌనంగా ఉండాలంట. హల్లెలూయా. దావీదుని ఎంకరేజ్ చేసి కూడా ఎవ్వరు లేరు, అందరూ అందలేసి వాళ్ళే. పై ఎలాంటి కష్టాలు? మరణ పాశములంట, మరణ వేదనలు, పాతాళ వేదనలు బంధించేసాయంట. ఎప్పుడు ఎంకరేజ్ చేయట్లేదు. అందరూ అనుకున్నారు అయిపోయింది, విశ్వాసం కూడా అనుకున్నారు అయిపోయిందే వీడి పని. కానీ దేవుడు అతన్ని పట్టుకున్నాడంట. హల్లెలూయా. అతనికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనలోంచి మాట్లాడతాడు అనమాట. అందుకే దావీదు ఒక మాట అంటాడు, నా పరిశుద్ధాత్మను మట్టుకు తీసివేయొద్దయా అంటాడు. ఈ పరిశుద్ధాత్ముడు పెట్టే డైలాగ్ అనమాట. దావీదు మాట్లాడుకొని, నా ప్రాణమా నువ్వు కృంగిపోక, నువ్వు బలముగా ఉండు, నీ దేవుడు తిరిగి నీ స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చేస్తాడు, తిరిగి నీ ఆనందం ఇచ్చేస్తాడు, తిరిగి ఆశీర్వదిస్తాడు అని నీలో నువ్వు మాట్లాడుకొని ఊరకంగా ఉండాలి. అందరూ చెప్పండి, నా ప్రాణమా నీ ఆనందం నీకు తిరిగి వస్తుంది, నీ క్షేమము నీకు తిరిగి వస్తుంది, నీ సమృద్ధి నీకు తిరిగి వస్తుంది. నా ప్రాణమా నాలో నువ్వు మౌనంగా ఉండు. ఎస్. టాక్ టు పక్కన చెప్పు, నీతో నువ్వు మాట్లాడుకోనండి. టాక్ టు యువర్ సెల్ఫ్ అండ్ గెట్ ఎంకరేజ్డ్. కష్టాలన్నీ వెళ్తుండగా ఏం చేస్తాడంటే దేవుడు ఒక పెద్ద అద్భుతం చేస్తాడు. అందరూ పెద్ద అద్భుతం అనండి, పెద్ద ప్రమోషన్ అనండి, పెద్ద కార్యం అనండి. ఎస్, గాడ్ విల్ డూ ఎ బిగ్ మిరకల్. ఒక పెద్ద అద్భుతం చేస్తాడు. ఎందుకంటే ఈ కష్టాలు ఎక్కువ కాలం ఉన్నాయనుకోండి, ఎక్కువ కాలం కష్టాలు ఉంటే ఏంటో తెలుసా? పెద్ద అద్భుతం రెడీగా ఉన్నాం అనమాట. హల్లెలూయా. దీర్ఘకాలము కష్టాలు ఉంటాయనుకోండి, పెద్ద అద్భుతం నీ కోసం వెయిట్ చేస్తుంది. ఎంతమందికి ఎక్కువ కష్టాలు ఉన్నాయి? అందరూ చెప్పండి, పెద్ద అద్భుతం నా కోసం వెయిటింగ్లో ఉన్నానండి. బిగ్ మిరకల్. ఎందుకో తెలుసా? ఇలాగా ఒక వ్యక్తికి ఒక పెద్ద అద్భుతం జరిగింది. పాపం ఆ వ్యక్తి అనేక కష్టాలు వచ్చేసాయి. ఆ వ్యక్తికి ఏం కష్టాలు? పాపం చిన్నప్పుడు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనాన్ని అన్నదమ్ములకు చెప్పుకుంటే అన్నమేమో వెంటనే గోతులేశారు. ఎవరో ఆ వ్యక్తి? యోసేపు. గోతులేసిన తర్వాత ఇంకోటి ఏం చేశాడు? అమ్మేశాడు.
తండ్రి ముద్దు బిడ్డ, అవునా? తండ్రి యొక్క రంగురంగులు కోటు కుట్టించుకుంటే కోటు కుట్టించాడు అనమాట తండ్రి. తీసుకెళ్ళి గోతులో పడేస్తే ఏమేమి, ఒకరోజు డ్రీమ్ బాయ్, రెండో రోజేమో గోతులో ఉన్నాడు, మూడో రోజేమో బాసనలో తోముతున్నాడు. స్లేవ్గా అమ్మేశారు, అవునా? ఒక బానిసగా అమ్మేశాడు అతన్ని. ఏమైపోయింది డ్రీము? సరే, దాని తర్వాత అక్కడ ప్రమోట్ చేసిన తర్వాత, అక్కడి నుంచి తర్వాత జైలుకి వెళ్ళిపోయాడు. ఆ జైల్లో ఇంకా కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలను చూద్దాం ఒకసారి. కీర్తనలు 105:17-19 వరకు చదువమ్మా. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఏం చేశారండి? సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఇనుము అతని ప్రాణమును బాధించెను. టిఫిన్ తినాలంటే, ఇడ్లీ తినాలంటే, పచ్చడి ముంచుకోవాలంటే ఇది ఇలా చెయ్యంతా మొత్తం సంకెళ్ళు, కాళ్ళు సంకెళ్ళు, నడవాలంటే ఇలా సంకెళ్ళు. ఇది ఇంత బాధ. దేవుడి దర్శనాన్ని పంచుకున్నందుకు, దేవుడి నామము అంగీకరించినందుకు, దేవుని గురించి సాక్షిగా నిలబడాలా, గొప్ప కార్యము చేయాలన్నందుకు ఇంత వేదన, ఇంత బాధ. అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాలు నీకు వేదన ఉంటుంది. చాలా కాలం నేను వేదన పడ్డాను ఎంతమంది అంటున్నారు ఇక్కడ? ఒక్కాలం కాదు, చాలా కాలము. అప్పులు బాధవు, శరీర బాధవు, నొప్పులవు, చాలా కాలము నువ్వు వేదన పడ్డావా? మరి ఇలాంటి వాళ్ళకి దేవుడు ఏం చేశాడో చూద్దాం. అలాంటి యోసేపుని ఏం చేశాడు దేవుడు? మరీ దారుణం ఇంక అనుకున్నాడు అనమాట. కలగాది కదా, రోజు రోజుకి పరిస్థితి ఏమైపోతుంది? తీవ్రంగా అయిపోతుంది. అరే, బానిసగా ఉన్నప్పుడే బాగుండరా బాబు, ఆ పని చేసేవాడు. మరీ జైల్లో ఏం చేశారంట? జైల్లో సంకెళ్ళు వేసేసారంట. అప్పుడప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు, నీవు ఆరాధిస్తూ ఉంటావు, దేవా అంటూ ఉంటావు, కానీ నీ పరిస్థితి రోజు రోజుకి విషమిస్తూ ఉంటుంది. ప్రార్థిస్తూ ఉంటావు, దేవునికి ఇస్తూ ఉంటావు, ఇంకా చేసి కొద్ది పరిస్థితి ఇంకా దారుణం అయిపోతూ ఉంటుంది. ఏంటో నీకు అర్థం కాదు. యూ డోంట్ నో వాట్ యువర్ పొజిషన్ ఈస్. ఏంటి ప్రభువా, ఏంటి పరిస్థితి నాది? నేనేం తప్పు చేశాను? కృప అంటావు, ఇదిగో రోజు రోజుకి పరిస్థితి ఏమైపోతుంది? విషమిస్తుంది. అప్పుడేం జరిగింది? కొన్ని రోజుల్లోనే ఫరో రాజుకు తర్వాత యువరాజుగా ప్రకటించబడ్డాడు. హల్లెలూయా. తర్వాత రాజు ఏం చేశాడు? తన సొంత కూతురునే పెళ్ళంగా ఇచ్చాడు. హల్లెలూయా. అవునా? అల్లుడైపోయాడు. అల్లుడంటే యువరాజు అనమాట. ఇంకా అల్లుడంటే ఇంకెలా ఉంటుంది? ఇంకా మొత్తం ఓ పక్కన అల్లుడైపోయాడు, ఓ పక్కన రాజ్యం అంతటికి అధికారి. 2 పిల్లలు పుట్టేశారు. అమ్మయ్య. అప్పుడు ఒక డైలాగ్ వేస్తాడు చూడండి. ఆదికాండము 41:51. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టాడు. మళ్ళా చదవమ్మా. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి. అంటే ఏ బాధ అయితే అతను ఎంతకాలం హింసించిందో, అరే తండ్రికి దూరం అయిపోయాను, పిల్లలు దూరం అయిపోయాను, ఇలాగైపోయాను, అలాగైపోయాను కుమిలిపోయాడు అనమాట. అవును కదా? కొన్ని సంవత్సరాలు యవనుడు, ప్రేమగల ముద్దు బిడ్డ, ఇన్ని సంవత్సరాలు దూరం అయిపోయాడు. అదే కాకుండా సమస్త బాధ, మరి బానిసగా జైల్లో ఆ బాధ, ఈ బాధ, ఈ సమస్తాన్ని ఏం చేశాడంట దేవుడు? చదవమ్మా. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి. చూడండి, దేవుడు కూడా ఇప్పుడు ఏ బాధ గుండా వెళ్తున్నావో ఒక పెద్ద అద్భుతం చేసి అది మర్చిపోయేటట్టు చేస్తాడు నీకు. హల్లెలూయా. God will do a big miracle and make you forget. పక్కన చెప్పు, దేవుడు నీ బాధను మర్చిపోయేటంత అద్భుతం చేయబోతున్నాడు అన్నాడు. Yes, God will do a miracle so that you will forget your problem. ఒక పెద్ద అద్భుతం చేస్తాడు, డబ్బులు వచ్చేస్తాయన్నమాట. దెబ్బకి నీ అప్పుతో నువ్వు కృంగిపోయి అంత మర్చిపోతావు అనమాట. This is what God will do. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈరోజు నీవు దావీదుని ఎలాగైతే విడిపించావో, ఎలాగ శత్రువులను నెగ్గకుండా నువ్వు చేశావో, ఇదిగో ఏ వ్యాధి అయితే వారిని ఇబ్బంది పెడుతుందో ఇప్పుడే ఆ వ్యాధిని ముట్టి స్వస్థపరచండి. ఎంతమంది మరణకరమైన వ్యాధితో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. యెహోవా రాఫా, ఇప్పుడే తలలో ఉండే ట్యూమర్లను, గెడలను ముట్టి స్వస్థపరచండి. నజరేయుడైన యేసయ్య, ఇప్పుడే సైనస్ను, మైగ్రేన్ను తీసివేయండి.
ఇదిగో మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వారిని ముట్టి స్వస్థపరచండి. ఇదిగో తలనొప్పిని తీసివేయండి, సైనస్ మైగ్రేన్ని తీసివేయండి. ఇదిగో కనుచూపును సరళము చేయండి, చెవి నొప్పిని, నోటి నొప్పిని, పంటి నొప్పిని తీసివేయండి. థైరాయిడ్ వ్యాధిని నార్మల్ తీసుకొని రండి. ఛాతి నొప్పిని, గుండెల్లో నొప్పును, గుండెల్లో ఉండే వ్యాధులను, ఊపిరితిత్తుల్లో వ్యాధులను, కిడ్నీలో, లివర్లో, గాల్ బ్లాడర్లో వ్యాధులను, రాళ్లను తీసివేయండి. కడుపులో ఉండే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ని, ఈసోఫాగస్ ప్రాబ్లమ్స్ని, అవును ప్రభా, పేగుల్లో వ్యాధులను ముట్టి స్వస్థపరచండి. యాసిడిటీ ప్రాబ్లమ్స్ వారిని స్వస్థపరచండి. కనని గర్భమును కనే గర్భముగా మార్చండి. ఇంకా ఎంతమంది స్త్రీల్లో, పురుషుల్లో ఏ లోపమైతే ఉందో వారు తల్లి తండ్రి అవ్వకుండా ఈ సంవత్సరం వారిని తల్లిగా తండ్రిగా అభిషేకించండి. అవును ప్రభా, వారు ఇక్కడికి వచ్చి సాక్ష్యము చెప్పినట్లు వారిని అభిషేకించండి. నజరేయుడైన యేసయ్య, ఎముకల్లో ఉండే వ్యాధులను తీసివేయండి. బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ వ్యాధులను, టీబీ వ్యాధులను తీసివేయండి. ఎయిడ్స్ వ్యాధులను తీసివేయండి. క్యాన్సర్ వ్యాధులను ఏ స్టేజ్లో ఉన్నా ఇప్పుడే యెహోవా రాఫా వారిని ముట్టి స్వస్థపరచండి. ఆ క్యాన్సర్ వ్యాధిని పరిపూర్ణంగా నిర్మూలము చేసేయండి. నజరేయుడైన యేసయ్య, తల నుంచి అరికాలు వరకు పరిపూర్ణ స్వస్థతను వారికి దయచేయండి. హీల్ దెమ్ రైట్ నౌ ఫ్రమ్ హెడ్ టు టో. శరీరంలో గెడలను, కణుతులను తీసివేయండి. చేతబడి శక్తులను, దురాత్మ శక్తులను తీసివేయండి. తల నుంచి అరికాలు వరకు చర్మ వ్యాధులను, ప్రతి వ్యాధిని తీసివేయండి. స్కిన్ డిసీజెస్, ఎవ్రీ వైరస్, ఎవ్రీ ఇన్ఫెక్షన్, లూజ్ ద బాడీ ఇన్ జీసస్ నేమ్. ఇప్పుడే ప్రతి దురాత్మను శరీరం నుంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవ్రీ డెమోనిక్ ఫోర్సెస్, లూజ్ ద బాడీ ఇన్ జీసస్ నేమ్. ఇప్పుడే శరీరంలో ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య, ఇప్పుడే హీల్ దర్ బాడీస్. ఎక్కడ అణువంత వ్యాధి కూడా లేకుండా వారిని ముట్టి స్వస్థపరచండి. అవును ప్రభువా, నీ ప్రజలు నీ సాక్షిలో ఉన్నట్లు పరిపూర్ణ స్వస్థత, విడుదల దయచేయమని నజరేయుడైన యేసు నామమున, నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు ప్రసాదరావు. నేను గత 2008 నుంచి పైల్స్తో బాధపడుతున్నాను. నేను ఇక్కడ హైదరాబాద్ 2010లో వచ్చిన తర్వాత ఆల్వాల్లో జేసీఎన్ఎంకి రావడం మొదలెట్టాను. జేసీఎన్ఎం యొక్క కార్యక్రమాలు చూసినప్పుడల్లా ఎన్నో సాక్ష్యాలు నేను చూస్తూ వచ్చాను. ఇంతమంది సాక్ష్యాలు ఇస్తున్నారు, మరి ఈ సాక్ష్యాలు నిజంగా ఉన్నాయా లేదా, అది నేను ప్రత్యక్షంగా నేను అనుభవించాలనే ఆశ ఆ రోజు నాకు కలిగింది. నేను ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ప్రార్థన చేసుకున్నాను. నేను ఈరోజు జేసీఎన్ఎం ప్రోగ్రాంకి వెళ్తాను. ఈరోజు కనుక నాకు ఈ యొక్క పైల్స్ నుంచి విముక్తి కలిగినట్టుగా నాకు గనక అనిపించినట్లయితే నేను తప్పకుండా దేవునికి స్తోత్రం చెల్లించి తప్పకుండా సాక్ష్యం చెప్పాలని అనేటువంటి ఆశతో నేను బయలుదేరి వచ్చాను. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు నేను ప్రార్థనలో ఉండి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడైతే సీట్లో నుంచి పైకి లేచానో అప్పుడు నాకు పైల్స్ నుంచి పూర్తిగా విముక్తి కలిగినటువంటి అనుభవం నాకు కలిగిందన్నమాట. దేవునికి స్తోత్రం. నా పేరు చంద్రయ్య. నేను రామగుండం కరిమధ్యల నుంచి వచ్చినాను. పోయిన వారం మరి టీవీలో అయ్యగారి వాక్యం విని వచ్చినాము. వచ్చి ప్రార్థనలు పాల్గొని సాక్రమెంట్ తీసుకొని మళ్ళీ ప్రేరాలు తీసుకొని అప్లై చేసుకున్నా, తాగాను. మళ్ళీ పోయి సోమవారం నాడు తెల్లవారే పోయి మళ్ళీ చెకప్ చేసుకుంటే నార్మల్ వచ్చింది. 7 సంవత్సరాలు ఉన్నటువంటి షుగర్ను దేవుడు మరి ఒక రోజులోనే దేవుని కృప వలన దేవుడు స్వస్థపరిచినాడు. స్వస్థపరిచిన దేవునికి వందనాలు. నా పేరు విజయ్ భాస్కర్ అండి. నేను 8 మంత్స్ నుంచి జేసీఎన్ఎంకి వస్తున్నాను. యాక్చువల్గా నా ప్రాబ్లం ఏంటంటే నేను సన్ అలర్జీ వల్ల నేను 6 ఇయర్స్ నుంచి నేను సఫర్ అయ్యాను. ఎలా ఉండదంటే యాక్చువల్ నా స్వెట్ పోర్స్ బ్లాక్ అవడం వల్ల ఈ స్వెటింగ్ నాకు వచ్చేది కాదు. దానివల్ల ఎంత బ్లడ్ కంటామినేట్ అయ్యి ఆ వేస్టేజ్ ఎలా బయటికి రాక నాకు మొత్తం బ్లడ్ మొత్తం పాయిజన్ అయింది. ఆ పాయిజన్ అవడం ఏమైందంటే మొత్తం అలర్జీ వచ్చేసి బాడీ మొత్తం అలర్జీ వచ్చేసిన వల్ల బాడీ కటింగ్స్ వచ్చేసేది. నాకు ఎక్కడైతే నేను స్కిన్ పట్టుకుని ఎట్లా లాగానో అక్కడ కటింగ్ వచ్చేసి బ్లీడింగ్ వచ్చేసేది. నేను దాదాపు 20 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తిరిగాను. నేను ఎక్కడ కూడా నాకు నయం కాలేదు. కానీ ఏంటంటే అక్కడ వరకు ట్యాబ్లెట్స్ తీసుకుని 1.5 మంత్ నేను ఎక్కడ కూడా బయటకున్న డార్క్ రూమ్లో ఉండాల్సి వచ్చింది. కానీ ఎక్కడ నా అవసరానికి ఏమైనా కావాలన్నప్పుడు నైట్ టైం మొత్తం గ్లౌజ్ వేసుకొని మొత్తం ఫుల్ బాడీ కవర్ చేసుకొని ఒక ½ అవర్ బయట ఉండి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసేవాడిని. అలాంటిది కాస్త తగ్గింది, కానీ పూర్తిగా అయితే బాగాలేదు. అది ఎలా అయిందంటే నాకు ఫోర్ హెడ్ మీద బ్లాక్ స్పాట్స్ లాగా ఉండిపోయింది. అది పెద్ద స్పాట్. అది పోతే కానీ యాక్చువల్గా నా అలర్జీ తగ్గినట్టు, కానీ అది ఎప్పుడు పోయేది కాదు. అది మళ్ళీ ఫుడ్ డైట్లో నాకేమైనా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ అది తిరిగి వచ్చేది నాకు అలర్జీ.
లేదు ఎప్పుడు నా బాడీ కండిషన్స్ ఎప్పుడు ఎయిర్ కండిషన్స్లో ఉండాలి. నేను ఎప్పుడు కొద్ది కూడా హీట్ తట్టుకోలేకపోయామండి నేను. దాని తర్వాత ఏంటంటే 8 months నుంచి జేసీఎన్ఎంకి వచ్చినందువల్ల తర్వాత శ్యామ్ కిషోర్ గారి మెసేజ్లు వెంట ఆ ఫెయిత్ నా పెంచుకోవడం వల్ల తర్వాత ఒకరోజు నాకు అలర్జీ వచ్చింది. కానీ ఏమనుకున్నట్టే దేవుడు నా విశ్వాసం ఇస్తే దేవుని మీద నమ్మకం ఉంచినందువల్ల మనకు బాగు చేస్తారని చెప్పారు కదా, అదే ఉద్దేశంతో నేను ప్రేరాలు తీసుకొని 2 times నాకు అలర్జీ ఉన్న ఎక్కడైతే అలర్జీ ఉన్నదో అక్కడే రాశాను. 2 times అప్లై చేశానండి అంతే. ఇంతవరకు కూడా మళ్ళీ అలర్జీ రాలేదు. నేను ఇప్పుడు ఏ కండిషన్లో అయినా నేను సర్వైవ్ అవుతున్నాను. నేను బయటికి తిరగలుగుతున్నాను. స్వస్థపరిచిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు స్వాతి. నేను జేసీఎన్ఎంకి 1.5 year నుంచి వస్తున్నాను. నాకుండే 13 years నుంచి ఉండే పాలిసిస్టిక్ ఓవరీస్, మళ్ళీ ఎక్సెసివ్ బ్లీడింగ్ ప్రాబ్లము. ఇక్కడికి వచ్చి శ్యామన్నతో ప్రేయర్ చేసుకున్నప్పటి నుంచి, కృపావాక్యం విన్నప్పటి నుంచి నాకు 13 years నుంచి ఉండే ప్రాబ్లము తగ్గిపోయింది. దేవుని నామానికి వందనాలు, శ్యామన్నకు కూడా వందనాలు. థ్యాంక్ యూ. నా పేరు దయామణి. మేము మల్కాజ్గిరిలో ఉంటాము. లాస్ట్ 2 years నుంచి నేను జేసీఎంకి వస్తున్నాము. నాకు 15 years నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నది. డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసినప్పుడు మీరు లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాలని చెప్పారనమాట. అయితే ఈ టాబ్లెట్స్ తీసుకుంటూనే నేను జేసీఎంకి వచ్చాను. అంటే జేసీఎంలో చూస్తున్న అద్భుతాలను చూసి దేవుడు అందరిని ముట్టు బాగు చేస్తున్నాడు, నన్ను కూడా బాగు చేస్తాడు, ఇంకా నేను టాబ్లెట్స్ వేసుకోను అనేసి 2 years నుంచి మానేశాను అనమాట. అయితే మరొకసారి అంటే విశ్వాసంతో నేను ప్రేయర్ చేసుకున్నాను. అందరికీ దేవుడు ముట్టి స్వస్థపరుచుండు, నన్ను కూడా ముట్టి స్వస్థపరుస్తాడు, ఈ టాబ్లెట్ వేసుకోవడం మానేస్తామని అన్న ఆశతోటి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను. మళ్ళీ టెస్ట్ చేయించుకున్నప్పుడు నార్మల్ రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ చెప్పినారు టాబ్లెట్ వాడే అవసరం లేదని చెప్పారు. దేవుడి నామానికి వందనాలు, శ్యామ్ కిషోర్ గారికి వందనాలు. ప్రెసిడెంట్ అండి, నా పేరు శ్రావ్య. నేను దిల్షునా నుంచి వస్తున్నాను. జేసీఎన్ఎంకి నేను 1 year నుంచి వస్తున్నాను. సో నాకు యాక్చువల్లీ 16 years నుంచి మైగ్రేన్ ఉంది. చాలా నొప్పి, చాలా చచ్చిపోవాలని కూడా అనుకున్నాను. అలాంటిది ఇక్కడ 1 year నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా తెలుసుకున్నాను. అండ్ ప్రేయర్లో చాలా ఉంటున్నాను. ప్రేయర్లో ఉన్నప్పటి నుంచి నాకు ఒక 8 months నుంచి అసలు మైగ్రేన్ కాదు, హెడేక్ కూడా ఎలాంటిది కూడా నాకు రావట్లేదు. అండ్ ఇంకో సాక్ష్యం వచ్చేసి నేను 5 years నుంచి వీసా గురించి చూస్తున్నాను. నేను దుబాయ్కి వెళ్ళి జాబ్ చేయాలని చెప్పేసి. సో నాకు 5 years నుంచి రానిది ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్న తర్వాత విజిట్ వీసా వస్తుందేమో అనుకుని భయపడ్డాను. కానీ దేవుడు నాకు పర్మనెంట్ వీసా ఇచ్చాడండి. అండ్ దేవుడికి వందనాలు, అండ్ శ్యామ్ కిషోర్ గారికి వందనాలు. థ్యాంక్ యూ. ప్రైస్ లేడండి. నేను టీవీలోని చూశాను శ్యామ్ కిషోర్ బ్రదర్ది. నాకు ఫైల్స్ ఉన్నాయి 20 సంవత్సరాల నుంచి. అది రక్తం బాగా పడితే ఇట్లా కింద కూర్చోటానికి కూడా కూర్చోలేకుండా ఉన్నాను. పోయిన సంవత్సరం 7వ నెలలో నుంచి 6వ నెలలో నుంచి ఒక తడవ చూసి వెళ్దాం అన్నట్లని వచ్చా ఇక్కడికి. వచ్చి నేను అప్పుడు తర్వాత ఇట్లా అందరూ ప్రేయర్ చేసుకోండి, మీకు ఎక్కడ బాగోపోతే అక్కడని చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేపించుకున్నాను. అప్పటి నుంచి నాకు తక్కువైపోయింది, ఫైల్స్ మొత్తం తక్కువైపోయింది. 20 సంవత్సరాల నుంచి ఉన్నది. మళ్ళా తర్వాత రొప్పు ఆయాసం ఉండేది 16 సంవత్సరాల నుంచి. మాట కూడా సరిగ్గా రాకుండా ఉండేది. అట్లా ఉన్న తర్వాత ఈ తలలోని ఎడమవైపు చెవులో నుంచి ఒక నరం చచ్చుబడిపోయింది.